హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాను. సో రాగానే తాళం తీసి తాళం వేసేసి చెప్పులు వదిలేసి ఏమైనా మెల్లమెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంకా స్పీడ్గానే ఉందిలే. దాని తాళాలు తీసేసి ఆ తర్వాత డోర్లు తీసుకొని లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైటు ఫ్యాను వేసిన, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక చల్ల వాటర్ బాటిల్ తీసుకొని కూడా తాగేసిన. తాగి బాటిల్ పెట్టేసి అలా వెళ్ళి బెడ్ మీద చూడంగానే అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి. కెమెరా అడ్డమైనవి అన్నీ ఉన్నాయి. అడ్డమైనవి కాదులే, ఆ పనికి వచ్చే సామాన్లే అన్ని నీట్గా సర్దేసి దాంట్లో పెట్టి అలా సెట్ చేసి మొత్తానికి అలా క్లిప్ వేసేసి తీసుకెళ్ళి చైర్ మీద పెట్టేసిన. ఈ లోపల కూలర్ సెట్ చేసిన, ఫ్యాన్ వేసి. సో ఏమి వండారా అనేసి వెళ్ళి చూస్తే పప్పు అన్నం ఉంది. సరే తినేద్దామని దాని పళ్ళం తీసుకొని ఆ తర్వాత చేయి కడుక్కుందాం అనేసి బాగా చేసి జర అది ఇది హ్యాండ్ వాష్ చేసుకొని బర్ర మనం జర చేతులు కడిగేసుకొని ఆ తర్వాత కడిగి అమ్మ ఇంతసేపు అడిగినా నాకే తెలియదు. మొత్తానికి అయితే ప్లేట్ తీసుకొని కడిగేసిన. ప్లేట్ కూడా కొంచెం కడిగేసి ఏం చెప్పాలి అర్థం అవుతుంది. సర్లే. ఆ తర్వాత ఏం చేసినానంటే అన్నం మీద పెట్టేసుకొని ఆ తర్వాత పప్పు కూడా టపా పప్పు పెట్టేసుకొని వెళ్ళి మంచం మీద పడ్డాం. మళ్ళీ ఈ లోపల రిమోట్ కనపడింది. సో రిమోట్ ఏడుందబ్బా అని చూసిన, దొరికింది. పెట్టేసి టీవీ పెట్టేసుకొని ఏమైనా పెడదామా అనేసి మెల్లమెల్లగా అన్నం కలుపుకుంటా అలా ఒక ముద్ద పెట్టుకున్నాను. ఏదో తేడాగా ఉంది. కాదు ఒకటి తక్కువైంది అనేసి దాని నా ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్న విషయం మర్చిపోయినా. దాని గుడ్లు తీసిన, దాన్ని వెళ్ళిన ఏడికి స్టవ్ దగ్గరికి వెళ్ళి దాని పెంక తీసేసి ఆ తర్వాత ఎట్లా చేద్దాం మన ఐడియా వస్తే సరే ఉల్లిగడ్డ గిడ్డ అవన్నీ ఎందుకు ఒట్టి గుడ్లో కొట్టేద్దాం అనేసి ఒక స్పూన్ తీసుకొని ఆ తర్వాత గ్లాస్ తీసుకొని ఒట్టి గుడ్లో రెండు అందులో గట్ల 2 గుడ్లు కొట్టేసి ఒక స్పూన్ తీసుకొని గల్ల అలా కలిపేసి మనం ఉప్పు కారాలు బాగానే తింటాం కాబట్టి కొంచెం ఉప్పు, ఆ తర్వాత మెల్ల కొంచెం పసుపుగా ఇది ఉప్పు అది కారం. ఓకే. సో అర్థమైంది కదా. ముందు కారం తర్వాత ఉప్పు వేసి గడగడ మళ్ళీ స్పూన్ తోటే తిప్పుతున్నాం అనమాట. తిప్పి బాగా మిక్స్ అయింది అనమాట. ఎల్లో వైట్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ లైటర్ తీయడం దబ్బా అని చూస్తే దొరికింది. లేదు తొందరనే తీసుకొని లైట్ వేసి ఆ తర్వాత లైటర్ అంటించి పెట్టేశాను. అమ్మ డబ్బింగ్ కూడా ఇంత కష్టమా. సో దాని లైటింగ్ పెట్టి మళ్ళీ ఇంత ఆయిల్ వేసేసిన. మనం ఆయిల్ రేట్ ఎంత పెట్టినా పర్లేదు, తగ్గేది లేదు. ఆయిల్ మాత్రం తగ్గించామన్నమాట. సో అలా మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం వేసాను. చూసావా, వేసేసిన తర్వాత ఈ గుడ్లు ఎక్కడ ఉన్నాయిరా బాబు కలిపినటి. దానికన్నా ముందు మనము గంటె తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసామన్నమాట బాగా దాన్ని. ఎందుకంటే మళ్ళీ గుడ్డు దానికి అంటుకోదు కాబట్టి. ఆ తర్వాత గ్లాస్లో ఉన్న గుడ్డు తీసుకొని దాంట్లో పోసి జర అటు ఇటు మెల్లగా స్ప్రెడ్ చేసినాం. మనం పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదులే ఫుడ్లో, ఏదో వచ్చినంత వరకు. పెళ్ళాం ఇంట్లో లేనప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకొని తినాలి కదా, అలా అనమాట. సో మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చూసినావా. సో ఆయిల్ విషయంలో తగ్గేది లేదు. తర్వాత అలా వేసి అటు ఇటు తిప్పి మంచి గోల్డిష్ కలర్ వచ్చింది కదా. మళ్ళీ కూడా ఎంత టాలెంట్ ఉందని ఇప్పటివరకు తెలియదు. సో ఈ వీడియో కోసం ఏదో కష్టపడి ఒక ఆమ్లెట్ అయితే చేసా ఫ్రెండ్స్. సో మొత్తానికి ఆమ్లెట్ అయితే జరిగింది. ఆ తర్వాత మనం పళ్ళెం తెచ్చేసుకొని దాంట్లో ఈ ఆమ్లెట్ని అలా ఇలా మళ్ళీ కొంచెం తిప్పి ఆ తర్వాత మళ్ళా తిప్పి మళ్ళా తిప్పి ఎన్నిసార్లు తిప్పాను నాకే తెలియకుండా. ఓకే, తిప్పి ఆ తర్వాత మడతేసి పెట్టేసి దేంట్లో ప్లేట్లు వేసేసుకొని వచ్చి మంచం మీద కూర్చొని అలా సాంగ్ చూసుకుంటా సారీ చూడలే కదా నేను. ఓకే, అలా కలుపుకుంటా ఒక ముద్ద పెట్టేసుకున్నా. ఆ తర్వాత గుడ్డుతో పెట్టుకున్నా. టేస్ట్ సూపర్. ఎందుకంటే పప్పు అన్నం ఆమ్లెట్ మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కథ మీద ధనాదన్ మన స్టైల్లో దేల్తడి పోషముగ్గుడి అన్నట్టు రప్ప తగిలిచ్చేసిన అనమాట. చూస్తున్నారు కదా తగిలిస్తున్నాను లేదా. సో అలా ధనాదన్ కలిపి తిని ఇక్కడ ఏం చెప్తాం డబ్బింగ్లో, ఏందో తింటున్నాం చూడండి. కొంచెం గ్యాప్ ఇద్దాం మనం కూడా.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.